ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి మనందరికీ ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రథమ పౌరులు కలెక్టర్ స్వప్నిల్ దుంకర్ గారికి, అలాగే అడగగానే ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత చక్కగా ఏర్పాట్లు చేసిన రెవెన్యూ టీంకి 2 రోజుల క్రితమే ఇక్కడ మా సోదరులు రాంబాబు గారు కానీ వారి టీం కానీ 2 రోజుల క్రితం నాకు కాల్ చేశారు. ఇక్కడ కార్యక్రమాన్ని గవర్నమెంట్ పరంగా పెట్టాలి, మెరియాపుట్టులో పెడుతున్నారు, ఇక్కడ పెడితే బాగుంటుంది అనగానే అడిగిన తరువుగానే కలెక్టర్ గారు నిమిషాల మీద దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాట్లు చేయమని ఇక్కడ స్థానిక ఆర్డీఓ గారికి, మిగతా ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి కూడా ఇవాళ ఆదివారమైన ఏర్పాట్లు బాగా జరగాలి, ఇక్కడికి వచ్చిన గిరిపుత్రుల సోదరి మేరకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఏర్పాట్లు చేయించారు. ముఖ్యంగా పలాస నియోజకవర్గం తరఫున వారి శాసనసభ్యురాలుగా కలెక్టర్ గారికి, రెవెన్యూ టీం కి, అలాగే ఐటీడీఏ డిపార్ట్మెంట్ కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. మరియు మలియాపుట్టిలోని పెట్టిన కార్యక్రమాన్ని పలాసకి మార్చడానికి ఒప్పుకొని సహృదయంతో ముందుకొచ్చిన సోదరులు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు కూడా ఈ సందర్భంగా మా నియోజకవర్గం తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆదివాసీలు ప్రపంచ మరియు మన రాష్ట్ర సంస్కృతిలో ఒక భాగంగా సంస్కృతిని భావితరాలకు తెలిసేటట్టు ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఇందాక మనందరం చూసాం దింసా నృత్యం వారికి మాత్రమే చెందినది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత అభిమానం ఉంటే ఈ నృత్యాన్ని మోడీ గారికి తెలియపరిచి ఈ రోజు గిన్నీస్ రికార్డ్ లో ఎక్కించారంటే ఆదివాసుల పట్ల తెలుగుదేశానికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పాలి. ఆదివాసీ సోదరులకు 50 సంవత్సరాలకి పెన్షన్ తీసుకొచ్చింది కూడా ఆనాటి చంద్రబాబు నాయుడు గారే, ఎన్టీ రామారావు గారే. ఎప్పుడు కూడా ఎందుకంటే ఎక్కడ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు అండగా ఉంటున్న ఆదివాసీల అభివృద్ధి సంక్షేమం పట్ల ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా కట్టుబడి ఉంది. ఈ రోజు ముఖ్యంగా చెప్పారు, గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా జరగని అభివృద్ధి 2 సంవత్సరాల్లో ఈ రోజు గిరిజన గ్రామాల్లో నా పలాస నియోజకవర్గంలోని ఇప్పటికి ఐటీడీఏ తరఫున అలాగే కలెక్టర్ గారి తరఫున మేము చేసిన అభివృద్ధి ఈ రోజు మీకు లెక్కలు చూపించాలంటే కూడా కళ్ళకు కనిపించినట్లు ఈ రోజు రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, అలాగే అక్కడ ఉన్న మంచినీటి సదుపాయాలు కానీ మిగతా ప్రాంతాల కన్నా భిన్నంగా అడగగానే ఇస్తున్న కలెక్టర్ గారికి, ఐటీడీఏ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన సోదరులు మాట్లాడారు, ఖచ్చితంగా న్యాయపరంగా ఇతర ఏ రాష్ట్రాల్లో ఉన్నా మీకు సంబంధించిన ఎటువంటి హక్కులు కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మీ అభిమాన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీకు అండగా ఉంటారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా బాలబాలికలు వారి నృత్యాలు చూస్తే ఒక స్వచ్ఛమైన చిరునవ్వుతో పురువిపున నెమలిలాగా దింసా నృత్యం తాలూకా అందాన్ని, ఆనందాన్ని ఈరోజు ప్రపంచానికి తెలియజేసిన నృత్యానికి ఆడపిల్లలందరికీ కూడా వాళ్ళకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఐటీఏ డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడికి తరలి వచ్చి మొదటిసారి పలాసలో చేస్తున్న ఈ రోజు మా సోదరులు చేస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన మా ఆడపిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి గిరి పుత్రులకి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ఇండియా ఆదివాసీ ఎంప్లాయీ ఫెడరేషన్ తరఫున మరి అధికారికంగా పలాస జిల్లాలో పలాస మండలంలో దీన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు జిల్లా నుండి ప్రతి ఒక్కరు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ గారు 50 మంది కూడా వస్తున్నారు. అదేవిధంగా మా ఆదివాసీ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రజలు దగ్గర సుమారు 4000 మంది కూడా రావచ్చు. మా యొక్క హక్కులని, మా యొక్క పరిష్కరించడం కోరుకుంటున్నాం వాళ్ళని. అదేవిధంగా అందరితో పాటు కలెక్టర్ గారిని, మా ముఖ్య అతిథి సభాధ్యక్షులు సిరిసమ్ గారు కూడా ఆహ్వానించాం. ప్రతి ఒక్కరికి వస్తున్నారు. ఇదన్నీ ఈరోజు అంతర్జాతీయ దినోత్సవంగా 1994లో మాకు ప్రకటించింది. ఆ విషయాన్ని మేము ఈరోజు ఘనంగా ప్రపంచ వ్యాప్తంగా చేసుకుంటున్నాం. దీన్ని ఘనంగా చేయాలని మా మండలం యొక్క శాఖ అద్భుతంగా నిర్వహిస్తుంది. ఈరోజు జిల్లా ఉన్నటువంటి పలాస ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలం నుంచి 1000 మంది సైనికులు వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వాన్ని మా అధ్యక్షులు, జిల్లా జేఎస్ అధ్యక్షులు రాంబాబు గారు, మరి అదేవిధంగా మండల రాష్ట్ర అధ్యక్షులు జగన్నాథ్ గారు ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇవాళ చాలా
గర్వంగా సంతోషంగా ఇవాళ తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకనంటే ఈరోజు ఈ దేశంలో ఎక్కువ పర్యావరణాన్ని కానీ లేకపోతే సమతుల్యతను కాపాడేటువంటి కల్చర్ ఎవరికైనా ఉంది అని అంటే కేవలం అది గిరిజనులకే ఉంది. అటువంటి గిరిజనులు ఇవాళ జరుపుతున్నటువంటి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మరి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జిల్లాలో పలాస నియోజకవర్గంలో మరి స్థానిక శాసనసభ్యుల తాలూకు కృషితో అలాగే మా తాలూకు రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్ నాయకులు గారి కృషితో ఇవాళ అందరం కలిసి ఆదివాసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గిరిజన పండుగ అనేది జరుపుకుంటున్నాం రైల్వే గ్రౌండ్ ఆవరణలో. సో ఈ పండుగ ద్వారా మేము అధికారికులకు కానీ లేకపోతే పాలక వర్గానికి కానీ లేకపోతే మిగతా నాయకులకు కానీ రాజ్యాంగబద్ధంగా ఏదైతే మాకు ఉన్నటువంటి హక్కులు ఉన్నాయో హక్కులతో పాటు వాళ్ళు దృష్టి తీసుకొని వెళ్తూ మాకు రావాల్సినటువంటి ఏదైతే దీనిగా ఉన్నాయో అవి కూడా మేము సాధించుకోవడానికి ఈరోజు ఉమ్మడిగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పండుగ కల్చరల్ యాక్టివిటీస్తో హ్యాపీగా సరదాగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ పండుగ చేసుకున్నాం. కాబట్టి అందరూ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు ఉభయ జిల్లాల మహిళా అధ్యక్షుని. సో ఈరోజు అధికారపూర్వకంగా మా గిరిజన ఉత్సవాలను ఈరోజు జరుపుకుంటున్నాను. లోకల్ శాసనసభ్యులు మా శ్రీషా మేడం గారు ఆధ్వర్యంలో అలాగే మా పిఓ ఐటీడీ ఆధ్వర్యంలో ప్రపంచంలో ఈరోజు అనేది గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని అధికారపూర్వకంగా ఐక్యరాజ్య సమితి మనకి ఇంక్లూడ్ చేయడం వల్ల ఈరోజు సమాజంలో మేము ఉన్నాము. మా యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూ ప్రపంచ దేశాల్లో గిరిజనుల యొక్క అత్యున్నత స్థానంలో ఉన్న మా యొక్క చట్టాలని తర్వాత జియో నెంబర్ 3ని 1/7 యాక్ట్ని కాపాడుతూ మేము ప్రపంచ దేశాల్లో గిరిజనుల యొక్క అత్యున్నత ముఖ్యులని తెలియజేయనందుకు నేను చాలా సంతోషపడుతున్నాను.